హాయ్ ఫ్రెండ్స్, HTML క్లాసెస్కి స్వాగతం. సో ఈరోజు మనము ఇమేజెస్ని ఎలా స్క్రోల్ చేయాలి, సో ఇమేజెస్ని యూస్ చేసుకొని అంటే మార్క్వీ ట్యాగ్ని యూస్ చేసుకొని ఇమేజెస్ని స్క్రోలింగ్ ఎలా చేస్తాము, మనకు కావాల్సిన డైరెక్షన్స్లో ఎలా యూస్ చేసుకుంటాము అనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్ నేను విండోస్ ఆర్ ఓపెన్ చేసుకుంటున్నాను. దీంట్లో నోట్ ప్యాడ్ అనేది టైప్ చేసుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కంట్రోల్+. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఒక HTML స్ట్రక్చర్ని రాసుకుంటున్నాను. HTML స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది. సో అందువల్ల నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, మళ్ళీ ప్రాంప్టింగ్ ఇవ్వట్లేదు. సో మన దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ని మనము స్క్రోల్ చేద్దాము. సో చూడండి, టైటిల్ ఇస్తున్నాను. సో టైటిల్ ఏంటి? ఇమేజ్ స్క్రోలింగ్. సో టైటిల్ని క్లోజ్ చేస్తున్నాను. సో టైటిల్ని క్లోజ్ చేశాను, దీన్ని సేవ్ చేస్తున్నాను. సో చూడండి, ఆల్ ఫైల్స్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇమేజ్ స్క్రోలింగ్ .html. సో దీన్ని సేవ్ చేసేసాను. సో ఇప్పుడు రన్ చేద్దాము. సో చూడండి, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ HTML. సో నేను దీన్ని ఇమేజ్ స్క్రోలింగ్ .html. సో చూడండి, ఇమేజ్ స్క్రోలింగ్ అనేది వచ్చేసింది. నేను సైడ్ బై సైడ్ పెట్టేసుకుంటున్నాను. సో సైడ్ బై సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఏంటి, ఇక్కడ మార్క్యూ ట్యాగ్ యూస్ చేసుకోవాలి. సో మార్క్యూ ట్యాగ్ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో నేను డమ్మీ టెక్స్ట్ కోసం హెల్లో అని రాసుకుంటున్నాను. సో ఎందుకంటే మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి వస్తుందా రాలేదా అని. సో పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు తెలిసిందే. సో బీజీ కలర్ ఈక్వల్ టు నేను సమ్ గ్రే ఇస్తున్నాను. సేవ్ చేశాను, అలాగే రన్ చేశాను. సో ఇక్కడ సో చూడండి, వచ్చేసింది కదా, గ్రే కలర్ అనేది వచ్చేసింది. సో నేను దీని హైట్ ఇస్తున్నాను. హైట్ ఈక్వల్ టు సమ్ 100 వద్దులేండి, 200 ఇద్దాము. సో 200 పిక్సెల్స్. సో హైట్ ఇస్తున్నాను. సో హైట్ వచ్చేసింది కదా. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇమేజెస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో మీకు తెలిసిందే ఇమేజ్ ట్యాగ్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో IMG ఇమేజ్ని ఓపెన్ చేసాము. సో ఇమేజ్ని క్లోజ్ చేసాము. క్లోజింగ్ ట్యాగ్ రాసినా రాకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదండి ఇమేజ్కి, ఎందుకంటే సింగిల్ లైన్ ట్యాగ్స్ కాబట్టి ఇవి. సో SRC సోర్స్ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా కొన్ని ఇమేజెస్. సో అవి తీసుకుందాము. ఎక్కడ ఉన్నాయి? ప్రొఫైల్ లాగౌట్. సో దీన్ని నేను మన ఫోల్డర్లోనే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో చూడండి, logout.png. సో దీన్ని సేవ్ చేశాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. సో చూడండి, ఇమేజ్ అనేది స్క్రోలింగ్ అవుతుంది కదా. సో ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతుంది. సో అలానే ఇంకొక ఇమేజ్ ట్యాగ్ని ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఒకసారి ట్రై చేసి చూడండి. సో అవుట్పుట్ వస్తుంది, కాకపోతే ఇక్కడ ఎండింగ్లో ఇచ్చుకోవాలి ఆ ఎండింగ్ ట్యాగ్ అనేది. సో వేరే యూజర్స్ ఎవరైనా మీ కోడ్ అంటే ప్రాజెక్ట్లో మీరు ఆ ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ అయ్యారనుకోండి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి
రన్ చేయాలి అనుకుంటే మీ కోడింగ్ అనేది ఈజీగా ఉండాలి. సో దీంట్లో కమెంట్స్ ఉంటాయి అన్నమాట, హెచ్టిఎంఎల్ కమెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అని ఉంటాయి. అవి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఒక ఇమేజ్ అనేది వచ్చేసింది, కాకపోతే దీని హైట్ అనేది సరిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇంకొక ఇమేజ్ని తీసుకుంటున్నాను నేను. సో ఇంకొక ఇమేజ్ దాని కింద రావాలి అంటేనేమో బిఆర్ ట్యాగ్ ఇచ్చుకోవాలి, దాని పక్కన రావాలి అంటే బిఆర్ ట్యాగ్ అక్కర్లేదు. సో నేను లాగౌట్ తీసేసి ఎన్టీబెల్ డాట్ పిఎన్జి అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, సో ఎన్టీబెల్ డాట్ పిఎన్జి సేవ్ చేశాను, అలాగే ఇక్కడ రన్ చేశాను. సో చూడండి, ఆ ఇమేజ్ కూడా చక్కగా వచ్చేసింది మీకు. సో మీరు పెద్ద పెద్ద ఇమేజెస్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటి యొక్క విడ్త్, హైట్ అనేవి తగ్గించుకోవాలి. ఓకేనా, అంటే యూజర్కి ఎలా అయితే కావాలో అలా. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం దీని మీద హోవర్ చేసినప్పుడు ఆ స్క్రోలింగ్ అనేది ఆగడం, మౌస్ పాయింటర్ తీసేసినప్పుడు స్క్రోలింగ్ అనేది మళ్ళీ రన్ అవ్వడం, అలా అనే కాన్సెప్ట్ అనేది చూద్దాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ నాకున్న ఇమేజ్కి నేను ఒక లింక్ ఇద్దాము అనుకుంటున్నాను. సో కాబట్టి లింక్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇమేజ్ ట్యాగ్ని సో యాంకర్ ట్యాగ్ లోపల పెట్టేస్తే మనకి లింక్ వచ్చేస్తుంది, అంతే కదా. సో యాంకర్ ట్యాగ్లో పెట్టేస్తాము. ఇక్కడ ఏమి ఇవ్వాలి, హెచ్రెఫ్ ఇస్తాము. హెచ్రెఫ్ అంటే ఏంటి, హైపర్ రెఫరెన్సే కదా. సో హైపర్ రెఫరెన్స్. సో నేను ఇక్కడ గూగుల్ ఇద్దామా, సో google.com. సో చూడండి, దీన్ని కాపీ చేశాను, దీన్ని ఇక్కడ సో పేస్ట్ చేశాను. లాగౌట్ అనే దానికి నేను గూగుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇచ్చాను. సో చూడండి, దీన్ని ఇక్కడ రీలోడ్ చేస్తున్నాను. సో మీరు గమనిస్తే ఇమేజ్ పైకి వెళ్ళంగానే మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది, ఈ ఇమేజ్ మీదకి వెళ్ళంగానే హ్యాండ్ సింబల్ రాదు. సో చూడండి, సో దాని మీద క్లిక్ చేయగానే వెళ్ళిపోద్ది. సో ఇలాంటి ఒక స్క్రోలింగ్లో లింక్స్ ఉన్నాయి అనుకోండి, సో లింక్ మీద అది మూవ్ అవుతా ఉంటే ఆబ్జెక్ట్ అనేది మనము దాన్ని క్లిక్ చేయలేము. సో కాబట్టి యూజర్కు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకోసం మనము ప్లే అండ్ స్టాప్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. సో దీని డైరెక్షన్స్ చేంజ్ చేయాలి అనుకుంటే సో చూడండి, మార్క్వీ ట్యాగ్కి డైరెక్షన్ అనేది ఇచ్చేస్తాము. సో డైరెక్షన్ ఈక్వల్ టు ఆల్టర్నేట్. సో చూద్దాము, ఏం చేశాను, రన్ చేశాను. వన్ సెకండ్ ఫ్రెండ్స్. సారీ, డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇది డైరెక్షన్ అంటే లెఫ్ట్, డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ కదా. సో రైట్ ఇస్తే ఏమవుతుందో చూద్దాము. సో చూడండి, రైట్ సైడ్ నుంచి వెళ్తుంది. సో మనకి ఏం లేదు, అప్ కావాలంటే అప్ ఇస్తాము, అంటే కింద నుంచి పైకి వెళ్తే. సో చూడండి, సో లేదు మనకి డౌన్ కావాలి అనుకుంటే సో డౌన్ ఇస్తాము. సో డౌన్ ఇస్తాను. ఓకే, సేవ్ చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి. రేపటి క్లాస్లో మనము ప్లే అండ్ స్టాప్ ఆఫ్ మార్క్వీ ట్యాగ్ అనేది